హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ నుంచి కాంప్లెక్స్ నెంబర్ టాపిక్ చేద్దాం. ఈ టాపిక్లో కాన్సెప్ట్ చెప్తాను, ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం చెప్తాను. ఓకేనా? సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఉండే మనం ప్రతి కాన్సెప్ట్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ వస్తే కాంప్లెక్స్ నెంబర్స్ డెడ్ ఈజీగా చేయొచ్చు. సో మనం ముందుగా కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్కి వెళ్ళే ముందుగా మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఐ గురించి నేర్చుకోవాలి. వాట్ ఈజ్ ఐ? ఐ అంటే అయోటా అని అర్థం. అయోటా అంటే మీనింగ్ ఏంటంటే √-1 అని అర్థం. అయోటా అంటే వాల్యూ ఏంటి మనకి √-1. సో ఈ అయోటా గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు I² అంటే ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు √-1² దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1 రూట్ కనుక క్యాన్సిల్ అయిందంటే -1 అంటే I² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి -1. సో I² -1 అయిందంటే నేను I⁴ని I² ఇంటూ I² రాస్తా. అంటే -1 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే I⁴ వాల్యూ 1 అవుతుంది. అట్లాగే I⁴8 రాయాలి అనుకుందాం. I⁴8 అంటే I⁴ ఇంటూ I⁴ అంటే 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే I⁴12 దట్ ఈజ్ ఈక్వల్ టు I⁴ ఇంటూ I⁴ ఇంటూ I⁴ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఆల్సో 1. సో దీని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసాం? ఐకి పవర్లో 4 మల్టిపుల్స్ 4 టేబుల్ ఉంటే ఆ వాల్యూ 1 అవుతుంది. అంటే I⁴n వాల్యూ ఆల్వేస్ 1. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. I⁴n ఇక్కడ n ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సో ఆన్ న్యాచురల్ నెంబర్స్ రాసుకుంటూ రావాలి. సో ఇక్కడ ఏంటి 4 ప్లేస్లో అంటే n ప్లేస్లో 1 రాస్తే 4 అవుతుంది, 2 రాస్తే 8 అవుతుంది, 3 రాస్తే 12 అవుతుంది. ఇలా ఏది రాసినా కానీ మనకి I⁴లో 1 2 3లు I⁴, I⁴8, I⁴12 4 మల్టిపుల్స్ వస్తాయి. 4 టేబుల్స్ దాని వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఓకే కదా? సో దీని తర్వాత కాంప్లెక్స్ నెంబర్ ఫామ్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఏ ఫామ్లో ఉండాలి నెంబర్ అనేది? Z ఈజ్ ఈక్వల్ టు A+IB ఆర్ Z ఈజ్ ఈక్వల్ టు X+IY. ఈ రెండింటిలో ఏ ఫామ్లోనే తీసుకుంటూ రావచ్చు. Z ఈజ్ ఈక్వల్ A+IB కానీ Z ఈజ్ ఈక్వల్ X+IY ఫామ్లో పడుతుంది. ఇందులో ఈ ఏని ఏమంటామంటే రియల్ పార్ట్ అంటారు. రియల్ పార్ట్. ఈ బీని ఏమంటామంటే మనం ఇమాజినరీ పార్ట్స్ అంటాం. ఇమాజినరీ పార్ట్. ఓకేనా? ఏ అంటేనేమో రియల్ పార్ట్, బి అంటేనేమో ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఎక్కడ ఉంటుంది? ఐ పక్కన ఉండేదాన్ని ఇమాజినరీ పార్ట్ అనాలి, ఐ లేకుండా ఉండేదాన్ని రియల్ పార్ట్ అనాలి. ఫర్ ఆల్ ఇందులో ఉండే ఏ కామా బీలు ఖచ్చితంగా రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా? రియల్ నెంబర్స్ అయి ఉంటే ఇక్కడ ఒక చిన్న నోట్ చూద్దాం మనం. Z ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. దాట్ ఇంప్లైస్ Z ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. Z ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే నేను దీన్ని Z ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ I ఇంటూ 0గా రాయొచ్చు. I ఇంటూ 0గా రాశానంటే ఇక్కడ ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే ఉంది. అవునా? దీంట్లో ఇదేంటి? ఇమాజినరీ పార్ట్ ఏమైంది? 0 అయింది. ఇమాజినరీ పార్ట్ 0 అయింది. ఇమాజినరీ పార్ట్ 0 అయింది అంటే దీన్ని ఏమంటామంటే మనం ప్యూర్లీ రియల్ అంటాం. ప్యూర్లీ రియల్. సో ఒక కాంప్లెక్స్ నెంబర్లో ఇమాజినరీ పార్ట్ 0 అయింది అంటే దాన్ని ప్యూర్లీ రియల్ నెంబర్ అని చెప్పాలి. ఓకేనా? ప్యూర్లీ రియల్ అని చెప్పాలి. సేమ్ యాజ్ రీజ్గా Z ఈజ్ ఈక్వల్ టు 2I రాస్తున్నా. దట్ ఇంప్లైస్ Z ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 ఇంటూ I. దీంట్లో ఏమవుతుందో చూడండి, రియల్ పార్ట్ 0 అవుతుంది. రియల్ పార్ట్ 0 అయింది. రియల్ పార్ట్ 0 అయిందంటే దీన్ని ఏం చెప్పచ్చు? ప్యూర్లీ ఇమాజినరీ. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ 0 అయిందంటే ప్యూర్లీ రియల్ అంటాం.
రియల్ పార్ట్ 0 అయితే ప్యూర్లీ ఇమాజినరీ అంటాం. మరి వాట్ అబౌట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0? ఇక్కడ రాస్తున్నా చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, దట్ ఇంప్లైస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0. అంటే ఇదేమవుతుంది, ఇది ప్యూర్లీ రియల్ అవుతుంది, ప్యూర్లీ ఇమాజినరీ అవుతుంది. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే ఇది ప్యూర్లీ రియల్ అండ్ ప్యూర్లీ ఇమాజినరీ. సో ఇది కాన్సెప్ట్, ఇది ఒక కాన్సెప్ట్. దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఓకే, కాంప్లెక్స్ నెంబర్లో కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ చూద్దాం మనం. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? మనం కాంప్లెక్స్ నెంబర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ 2 కోఆర్డినేట్ యాక్సెస్ రాస్తున్నాం. దీన్ని ఏమనుకుంటాం మనం, ఆరిజిన్. ఓకే, ఇది ఆర్గ్యుమెంట్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే మన జామెట్రీలో కానీ తీసుకుంటే దీన్ని ఎక్స్ యాక్సెస్ అంటాం, దీన్ని వై యాక్సెస్ అంటాం. కానీ నేను ఇక్కడ ఆర్గాండ్ ప్లేన్, ఇది కోఆర్డినేట్ ప్లేన్ కాదు, ఇది ఆర్గాండ్ ప్లేన్. అలాంటప్పుడు దీని పేరు ఏంటి అంటే రియల్ యాక్సెస్. దీని పేరు ఏంటంటే ఇమాజినరీ యాక్సెస్. అది రియల్ యాక్సెస్, ఇమాజినరీ యాక్సెస్. ఇప్పుడు ఈ రియల్ యాక్సెస్, ఇమాజినరీ యాక్సెస్కి ఇక్కడ రాస్తానా రియల్ యాక్సెస్. జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటూ వస్తున్నా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబిని జామెట్రికల్గా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమేజ్ కావాలి. కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమేజ్ అంటే చూడండి, విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సెస్ ఇక్కడ ఉందనుకోండి, దీన్ని జెడ్ బార్ అనుకుంటున్నాను. జెడ్ బార్ అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి ఇక్కడ ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, ఇటు వచ్చరికి నెగిటివ్ అయ్యేది ఏంటి, వై నెగిటివ్. అంటే ఏమవుతుంది, ఏ మైనస్ ఐబి అవుతుంది. అంటే జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా మైనస్ బి. అంటే ఏమవుతుంది, మనకి జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ అయిందంటే జెడ్ బార్ అనేది కాంజుగేట్ అవుతుంది. ఒకవేళ ఇది కాంప్లెక్స్ అయిందనుకోండి, ఇది కాంజుగేట్ అవుతుంది. అంటే ఏం చెప్పొచ్చు మనం, జెడ్ కామా జెడ్ బార్ ఆర్ కాంజుగేట్స్ ఈచ్ అదర్. అంటే ఒకదానికొకటి కాంజుగేట్ అవుతాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3i అయింది అనుకుందాం. దాట్ ఇంప్లైస్ జెడ్ బార్ కావాలి అంటే 2 - 3i అవుతుంది. ఒకవేళ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3i అయిందనుకోండి, దట్ ఇంప్లైస్ జెడ్ బార్ కావాలంటే 2 + 3i అవుతుంది. రైట్, నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2i అయిందనుకో, దట్ ఇంప్లైస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2i అవుతుంది. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ అయితే ఇది కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఒకవేళ ఇది కాంప్లెక్స్ అయితే అది కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ది కాంప్లెక్స్. తర్వాత మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇక్కడ చూద్దాం మనం. ఒక కోఆర్డినేట్ అంటే ఆర్గాండ్ ప్లేన్ తీసుకుంటూ వస్తున్నాను. ఆర్గాండ్ ప్లేన్లో దీని పేరేంటి, మనం రియల్ యాక్సెస్ అంటాం. దీని పేరేంటి, ఇమాజినరీ యాక్సెస్. ఓకే, రైట్. దీన్ని ఏమనుకుందాం మనం, ఆరిజిన్ 0, 0. ఇక్కడ జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, ఏ కామా బి అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఈ ఆర్గాండ్ ప్లేన్లో ఆరిజిన్ నుంచి ఈ కాంప్లెక్స్ నెంబర్కు ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చెప్పొచ్చు మనం, ఓజెడ్ అని చెప్పొచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ ఈ ఓజెడ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే మాడ్యులస్ అంటే మాడ్ జెడ్ రాస్తాం. మాడ్ జెడ్ అంటే √(x2 - x1) అంటే a² + b². సో సింపుల్గా ఏం చెప్పొచ్చు, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే √(a² + b². ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3i ఉంది. దట్ ఇంప్లైస్ mod z ఈజ్ ఈక్వల్ టు √2² + 3². దట్ ఈజ్ ఈక్వల్ 2² అంటే 4, 3² అంటే 9,
మొత్తం √13 అవుతుంది. మరి వాట్ అబౌట్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3i ఉందనుకో, దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈజ్ ఆల్సో 2 స్క్వేర్ - 3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఆల్సో √13. ఒకవేళ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3i మాత్రమే ఉందనుకో, దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు √, ఇక్కడ రియల్ పార్ట్ లేదు. రియల్ పార్ట్ లేదు అంటే ఏమవుతుంది మనకి 0² + 3² దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇదేమో కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఇదేమో మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ రెండింటికి. సో కాంజుగేట్ జెడ్ బార్ ఆర్ బోత్ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. దీని నుంచి ఇంకో టాపిక్కి వెళ్దాం. ఓకే ఇక్కడ ఒకటి చూద్దాం. ద సమ్ ఆఫ్ 4 consecutive powers of I. The sum of 4 consecutive powers of I ఏమవుతుంది? The sum of 4 consecutive powers of I అంటే that implies sum of, అరే 4 consecutive powers అంటే I power 1, ఓకేనా, నెక్స్ట్ I power 2, నెక్స్ట్ I power 3, నెక్స్ట్ I power 4. 4 consecutive powers of I తీసుకున్నాను. ఈ 4గిటికి నాకు ఏం కావాలి? ఇప్పుడు సమ్ కావాలి. అంటే I power 1 + I² + I³ + I power 4 రాస్తా. ఓకేనా, I power 4. ఇక్కడ I power 1 అలాగే ఉంచుతాను. I² అంటే -1 ఇందాక చేసాం మనం. నెక్స్ట్ మళ్ళీ దీన్ని I² × Iగా రాస్తా, ప్లస్ I power 4 అంటే 1. ఇక్కడ I -1 ప్లస్ ఈ I² అంటే -1 × I + 1 రాసుకుంటూ వస్తాను. +1 -1 క్యాన్సిల్ అవుతుంది, +i - i క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. అంటే I power 1 + I power 2 + I power 3 + I power 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0. ఇన్ ద సేమ్ వే I power 10 + I power 11 + I power 12 + I power 13 అయినా కానీ 0 అవుతుంది. అంటే 4 వరుస పవర్స్, అంటే ఐకి 10, 11, 12, 13 అలా వరుస నెంబర్స్ ఇచ్చాడు అంటే ఐకి పవర్లో అవి 0. అది 100 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఫ్రీ ఏదైనా అవునండి. 4 నెంబర్స్ కాంజుగేట్గా ఉన్నాయంటే వరుసగా వాటి యొక్క పవర్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 4 consecutive powers of I. ఓకేనా, పవర్స్ ఆఫ్ I ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. 4 consecutive powers of I అంటే ఇక్కడ నాకు ప్రోడక్ట్ చెక్ చేయాలి. నేను ప్రోడక్ట్ చెక్ చేయాలంటే 4 consecutive powers ఏం చేద్దాం చూడరా. ఫస్ట్ I power 1 × I power 2 × I power 3 × I power 4. ఇప్పుడు ఎప్పుడైనా బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్లు యాడ్ చేయొచ్చు. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్లు యాడ్ చేయొచ్చు అంటే వీటన్నిటికీ బేస్ ఏంటమ్మా అయ్యే కదా. అంటే ఐకి పవర్ 1, 2, 3, 4 చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్లు అన్నింటిని యాడ్ చేశాను. దాట్ ఇంప్లాయిస్ I పవర్ 7, 9, 10 అంటే I పవర్ 10. ఈ I పవర్ 10 అని నేను I పవర్ 4 × I పవర్ 4 × I² రాస్తాను. ఈ I పవర్ 4 అంటే 1 × I² అంటే ఎంత అవుతుంది మనకి? -1 అదే కదా. అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి? -1. సో అంటే ఇప్పుడు మనకి ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద 4 consecutive powers ఎంత అవుతుంది మనకి? -1. ఫర్ ఎగ్జాంపుల్ I పవర్ 10 × I పవర్ 11 × I పవర్ 12 × I పవర్ 13 అని రాశాను అనుకో, మీరేం ఆలోచించొద్దు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. అదే సమ్ అనుకోండి 0, అదే ప్రొడక్ట్ అయితే -1 అవుతుంది. ఈ 2 కాన్సెప్ట్ల మీద కూడా బేస్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం. ఈ టాపిక్లో ఫస్ట్ 4A ఎక్సర్సైజ్ ఉంది, ఆ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే సో టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోతే ఐపీలో కాంప్లెక్స్ నెంబర్స్లో 4A టాపిక్ నుంచి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A + IB అన్నాడు. సో మనకు ఒక ఫామ్ ఇచ్చాడు. ఈ ఫామ్ని ఏమంటాడు? A + IBలో కన్వర్ట్ చేయమంటాడు. A + IBలో కన్వర్ట్ చేయాలి అంటే ముందు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ చేయాలి. దీన్ని మల్టిప్లై చేయండి రా. అంటే ఎంత అవుతుంది మనకి? 5 ఓకేనా I × -3/5 × I. ఇదిగో ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తా.
దట్ ఇంప్లైస్ ఇదిగో -3 ఇంటూ ఐ ఎంత అవుతుందా మనకి ఐ స్క్వేర్. దట్ ఇంప్లైస్ -3 ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1. సో టోటల్కి ఇది ఎంత అవుతుంది 3. ఈ 3ని నేను 3 + i ఇంటూ 0గా రాస్తా. 3 + i ఇంటూ 0. 3 + i ఇంటూ 0గా రాస్తే ఇది a + i ఇంటూ b ఫామ్లో ఉంది. a = 3 అవుతుంది, b = 0 అవుతుంది. ఓకేనా, b = 0. నెక్స్ట్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. ఇక్కడ i⁴ ఇక్కడ చూద్దాం. దీన్ని i⁴ ఇంటూ i⁴ ఇంటూ i⁴1గా రాస్తా. ఓకేనా, i⁴1గా రాస్తా. దీంట్లో i⁴16 ఇంటూ i⁴3గా రాస్తా. ఎందుకంటే 4 టేబుల్ పవర్లో 4 టేబుల్ ఉందంటే దాని వాల్యూ 1 కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. ఇంటూ 1 ఇంటూ ఇక్కడ మిగిలింది ఓన్లీ i ప్లస్ i⁴ 4 టైమ్స్ పోతుంది, దీని వాల్యూ కూడా 1. దీన్ని i² ఇంటూ iగా రాస్తా. ఓకేనా, i² ఇంటూ i. ఇక్కడ ఎంత అవుతుంది చూద్దాం ఒకసారి. ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? 1 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది i ప్లస్ i² అంటే ఎంత అవుతుంది -1 ఇంటూ i. -1 అంటే ఎంత అవుతుంది మనకి 0. z = 0 + i ఇంటూ 0 రాయొచ్చు. a + ib ఫాము a = 0 b = 0 అవుతుంది. ఓకేనా, b = 0. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. మనకి థర్డ్ ప్రాబ్లం వచ్చరికి i⁻39 దీన్ని 1/i⁻39గా రాస్తా. ఓకేనా, 39గా రాస్తా. దట్ = 1 దీన్ని i⁻3గా రాస్తా. i⁻3 ఎందుకు రాస్తానంటే ఈ 39లో 4 టేబుల్ 9 టైమ్స్ పోతే 36 టైమ్స్ పోతుంది, అంతే కదా. అంటే i³ ఇంటూ i⁻36 దీంట్లో 9 టైమ్స్ పోతుంది కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. దట్ = 1 దీన్ని i² ఇంటూ iగా రాస్తాం. i² ఇంటూ i. దట్ = i² అంటే -1 ఇంటూ i. దట్ ఇదిగో -1/i రాస్తాను. దట్ -1. ఈ i పైకి తీసుకొస్తే ఎంత అవుతుంది మనకి? లేదు, ఎప్పుడైనా డినామినేటర్లో i ఉంది అంటే iతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. iతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. దట్ ఇది ఎంత అవుతుంది మనకి? -i/i ఇంటూ i ఎంత అవుతుంది మనకి? i². దట్ -i/i² అంటే -1. మైనస్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఏమవుతుంది i. మరి అప్పుడు కాంప్లెక్స్ నెంబర్ మనం ఏం ఫామ్ చేయొచ్చు? z = 0 + 1 ఇంటూ i. a = 0 b = 1. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ a + ib. ఓకేనా, ఈ 3 ప్రాబ్లమ్స్ అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మన ప్రాబ్లం. ఇక్కడ దీంతో మల్టిప్లై చేయండి అన్న. మనం 21 + 21i + 7i + 7i². ఏం చేయలేదు, ఇచ్చిన టర్మ్ను మల్టిప్లై చేశాను, అంతే చేశాను. మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకి ఈ 21 అరే ఒకసారి చూడరా, ఇది 21 అవుతుంది ప్లస్ ఇది 28 అవుతుంది. నెక్స్ట్ +7 ఇంటూ ఇది -1 అవుతుంది. అప్పుడు 21 - 7 + 28 i అవుతుంది. 21 - 7 అంటే 14 + 28 i అవుతుంది. ఇది a + ib ఫామ్లో ఉంది. a = 14 అవుతుంది, b = 28. క్లియర్, b = 20. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ 1 - i బ్రాకెట్ ముందు మైనస్ ఉంది. బ్రాకెట్ ముందు మైనస్ ఉందంటే బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్కి మైనస్ వచ్చింది. అంటే ఎంత అవుతుంది మనకి? +1 - 6i. +1 - 6i. 1 - i +1 - 6i అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది ఎంత అవుతుంది? 2 - 7i అవుతుంది. 2 - 7i. ఎందుకు చూడండి, 1 + 1 2 అవుతుంది, -i - 7i. అంటే a + ib ఫామ్లో ఉన్నప్పుడు a = 2 అవుతుంది, b = -7 అవుతుంది. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనం ఇక్కడ 6th ప్రాబ్లం చూసే ముందు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. 1/5 + 2/5 ఇంటూ i -4 -5/2 ఇంటూ i. సో ఇక్కడ రియల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి ముందు సపరేట్ చేయండి. అంటే 1/5 దట్ ఇంప్లైస్ -4 ఓకే ప్లస్ 2/5 -5/2 ఇంటూ i. రియల్ పార్ట్స్ సపరేట్గా చేశాను, ఇమేజనరీ పార్ట్స్ సపరేట్ చేశాను. ఇప్పుడు మొత్తం ఎల్సిఎం ఇది తీసుకోండి. ఎంత అవుతుంది క్యాలిక్యులేషన్? ఇది ఎంత అవుతుంది? -20 అంటే 1 - 20/5 ఓకే ప్లస్ i ఇంటూ
ఐ ఇంటూ ఓకేనా ఐ ఇంటూ ఇది ఎంత అవుతుందిరా మనకి 4 మైనస్ 25 బై ఎల్సిఎం ఎంత 10 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 19/5 ఓకే రైట్ నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ 21/10 ఇది కూడా ఏ ప్లస్ ఐబి ఫామ్లోనే ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 19/5 రాయొచ్చు బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21/10 రాయొచ్చు క్లియర్ నెక్స్ట్ తర్వాత 7th ప్రాబ్లం చూద్దాం ఈ 7th ప్రాబ్లం చూసేటప్పుడు ముందు మల్టిప్లై చేయండి దట్ ఇంప్లైస్ 1/3 ప్లస్ 7/3 ఇంటూ ఐ ప్లస్ 4 ప్లస్ 1/3 ఇంటూ ఐ ప్లస్ 4/3 మైనస్ ఐ 4/3 మైనస్ ఐ రియల్ పార్ట్స్ మొత్తం యాడ్ చేద్దాం మనం రియల్ పార్ట్స్ మొత్తం యాడ్ చేస్తే 1/3 ప్లస్ 4 ప్లస్ 4/3 ఇది రియల్ పార్ట్స్ ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్స్ వచ్చి 7/3 ప్లస్ 1/3 మైనస్ 1 ఓకే మైనస్ 1 దట్ ఇంప్లైస్ ఎల్సిఎం 3 తీసుకున్నావరా ఇక్కడ 3 ఉంది కాబట్టి 1 టైం లేదు కాబట్టి 4 ఇంటూ 3 అంటే 12 ప్లస్ 4 ఓకే రైట్ ప్లస్ ఐ ఇంటూ ఎల్సిఎం 3 తీసుకుందాం ఇది ఎంత అవుతుంది 7 ప్లస్ 1 మైనస్ 3 7 ప్లస్ 1 మైనస్ 3 ఇది ఎంత అవుతుంది 16 ప్లస్ 1 17/3 ప్లస్ ఐ ఇంటూ 8 మైనస్ 3 అంటే 8 మైనస్ 3 అంటే 5/3 ఇది కూడా ఏ ప్లస్ ఐబి ఫామ్లోనే ఉంది ఏ ఈక్వల్ టు 17/3 బి ఈజ్ ఈక్వల్ టు 5/3 దాట్స్ ఇట్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనకి 8th ప్రాబ్లం చూద్దాం 1 మైనస్ ఐ హోల్ పవర్ 4 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అన్న హోల్ క్యూబ్ అన్న ఫార్ములా రాయొచ్చు కానీ హోల్ పవర్ 4 ఉంది అలాంటప్పుడు ఏం చేద్దామంటే జామెట్రిక్ అంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అప్లై చేద్దాం అంటే 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ చేద్దాం దీనికి మళ్ళీ హోల్ స్క్వేర్ చేద్దాం 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఐ స్క్వేర్ మైనస్ 2i హోల్ స్క్వేర్ ఎప్పుడైనా ఐ స్క్వేర్ అనే వాల్యూ -1కి సమానం కాబట్టి ఐ స్క్వేరు 1 పక్కనే ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు ఓకే కదా నెక్స్ట్ -2కి హోల్ స్క్వేర్ రాద్దాం ఐకి హోల్ స్క్వేర్ రాద్దాం -2 హోల్ స్క్వేర్ అంటే 4 ఐకి హోల్ స్క్వేర్ అంటే -1 సో టోటల్గా 4 అవుతుంది -4 దీన్ని ఐ ఇంటూ 0గా రాస్తా ఏ ఈక్వల్ టు -4 అవుతుంది బి ఈక్వల్ టు 0 అవుతుంది ఓకే నెక్స్ట్ తర్వాత ఏముందో చూద్దాం 1/3 ప్లస్ 3a హోల్ క్యూబ్ ఉంది 1/3 ప్లస్ హోల్ క్యూబ్ అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేద్దాం అంటే ఏం రాద్దాంరా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అప్లై చేస్తాం 3ab ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉందో చూడండి 1/3 క్యూబ్ 1/3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 9 ఇంటూ 9 అంటే ఎంత అవుతుంది మనకి 27 ప్లస్ 27i క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/3 ఇంటూ 3i ఇంటూ 1/3 ప్లస్ 3i 1/3 ప్లస్ 3i ఓకే ఈ స్టెప్ క్లియర్గా అర్థమైతే లెక్క వచ్చేసినట్టే నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు క్యాన్సిల్ చేస్తే దట్ ఇంప్లైస్ 1/27 మైనస్ అంటే ప్లస్ 27 దీన్ని ఐ ఇంటూ ఐ స్క్వేర్గా రాయొచ్చు ప్లస్ 3 ఐ ఇంటూ 1/3 ప్లస్ 3i ఇంటూ 3i ఓకే 3i ఇంటూ 3i మల్టిప్లై చేస్తాను మొత్తం దట్ ఇంప్లైస్ 1/27 ఇక్కడ చూద్దాం ఐ స్క్వేర్ ఉంది ఐ స్క్వేర్ అంటే ఏంటి -1 అంటే ఎంత అవుతుంది -27 ఇంటూ ఐ ప్లస్ 3కి 3 క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఇక్కడ అంతా ఓన్లీ ఐ ప్లస్ 3 ఇంటూ 3 9 ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 అంటే ఎంత అవుతుంది మనకి -9 ఇప్పుడు మనం రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేద్దాం 1/27 -9 ఓకే -9 ప్లస్ ఐ కామన్ తీస్తే 1/27 ఓకేనా -27 ఇప్పుడు రాద్దాం దట్ ఇంప్లైస్ ఈ వాల్యూ ఎంతో చూడండి ఒకసారి 9 ఇంటూ 63 అంటే ఎంత అవుతుంది -243 అంతే కదా 1 -243/27 ప్లస్ ఐ ఇంటూ -26 సో -242/27 ఇంటూ
ఐ మైనస్ 26. సో ఇది ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 242/27. నెక్స్ట్ బి ఈక్వల్ టు మైనస్ 26. రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. -2 -1/3 హోల్ పవర్ -7. -2 కామన్ తీసేద్దాం. -2 కామన్ తీసేస్తే రెండిట్లో -1కి మైనస్కి హోల్ క్యూబ్ అంటే మళ్ళీ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇది ఎంత అవుతుంది మనకి 2 + 1/3 హోల్ క్యూబ్. ఈ నెగిటివ్ ఇలానే ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే హోల్ పవర్లో -3 ఉంది కాబట్టి ఈ నెగిటివ్ నేను ఏం కదిలించను, ఫైనల్ దాకా అలాగే ఉంచుతా. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది అంటే ఏమవుతుంది మనకి 2³ + 1/3 × I హోల్ క్యూబ్ ప్లస్ 3ab అంటే 3 × 2 × 1/3 × I ప్లస్ 2 + 1/3 × I. ఇది ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలంటే ఫార్ములా ఏంటి మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab × a + b ఫార్ములా అప్లై చేశాను. a + b ఫార్ములా అప్లై చేశాను. ఇప్పుడు చూద్దాం మనం మైనస్ ఆఫ్ ఇంటూ ఓకేనా ఇది ఎంత అవుతుందిరా 8 + 1/27 ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ i³ ప్లస్ 3 క్యాన్సిల్ చేస్తా అంటే ఎంత ఉంటుంది 2i ఇంటూ 2 + 1/3 × I క్లోజ్. నెక్స్ట్ మైనస్ 8 + 1/27 ఇంటూ I² అంటే i³ అంటే మైనస్ కాబట్టి ఎంత అవుతుంది మనకి -i ప్లస్ 2 × 2 4i ప్లస్ 2/3 × I² 2/3 × I² మైనస్ ఆఫ్ 8 -i/27 ప్లస్ 4i -2/3 ఎందుకు ఇక్కడ I² ఉంది కాబట్టి I² ప్లేస్లో మైనస్ వస్తుంది కాబట్టి రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రియల్ పార్ట్స్ ఏమున్నాయి మైనస్ ఆఫ్ 8 - 2/3 ప్లస్ I కామన్ తీస్తే 4 - 1/27 దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం మైనస్ అలాగే ఉంచుతున్నాను ఇంటూ ఎంత అవుతుందిరా 24 -2/3 నెక్స్ట్ ప్లస్ I ఇంటూ 108 -1/27 దట్ ఇంప్లైస్ నెగిటివ్ రాసుకుంటూ వస్తున్నాను ఇంటూ 22/3 ప్లస్ I ఇంటూ 107/27 సో ఇక్కడ రెండిట్లో మైనస్ క్యాన్సిల్ చేద్దాం అంటే -22/3 మైనస్ I ఇంటూ 107/27 సో a ప్లస్ IB వేర్ a ఈక్వల్ టు -22/3 b ఈక్వల్ టు -107/27 దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ IB. సో ఈ ఎక్సర్సైజ్లో ఈ ఫామ్లో మార్చడానికి ఉన్న ఈ 10 ప్రాబ్లమ్స్ మొత్తం క్లోజ్ చేసేసాను. సో ఇవి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మోడల్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.